ఓపెన్ సోర్స్ డీబీ ఎక్స్పర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో హౌ టు యూజ్ రోల్స్ ఇన్ MySQL 8.0 అనేది డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా రోల్స్ అనే కాన్సెప్ట్ మనకు MySQL 8.0 నుంచి ఉంది. టిల్ MySQL 5.7 వరకు మనకు యూజర్స్ కాన్సెప్ట్ ఉంది, కానీ రోల్స్ కాన్సెప్ట్ అనేది లేదు. ఫ్రెండ్స్, అదర్ RDBMSలో ఉంది కానీ ఇక్కడ లేదు. అది ఫ్రెండ్స్. సో మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. రోల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. MySQL రోల్స్ ఇస్ నథింగ్ బట్ నేమ్డ్ కలెక్షన్ ఆఫ్ ప్రివిలేజెస్ లైక్ యూజర్ అకౌంట్స్. రోల్స్ క్యాన్ హ్యావ్ ప్రివిలేజెస్ అండ్ యూ క్యాన్ గ్రాంట్ టు సమ్ యూజర్స్, ఈవెన్ యూ క్యాన్ రివర్ట్ బ్యాక్ అనమాట. అదే ఫ్రెండ్స్, ఇది బేసిక్గా ఎందుకంటే ఫ్రెండ్స్ సింపుల్గా చెప్తా చూడండి. రోల్స్ అంటే ఏం లేదు, మనం ఒక 100 యూజర్స్కి ప్రివిలేజ్ అప్ అండ్ చేంజ్ చేసే బదులు ఒక రోల్ని క్రియేట్ చేసి రోల్కి అసైన్ చేసామనుకోండి, ఇన్ కేస్ ఏమైనా అప్ అండ్ కానీ చేంజ్ కానీ చేయాలంటే ప్రివిలేజెస్ ఆ రోల్కి చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ క్రెడెన్షియల్స్ ఆర్ అపెండింగ్ ఆర్ అప్డేట్ టు 100 యూజర్స్, రోల్కి చేంజ్ చేస్తే సరిపోతుంది. అది ఫ్రెండ్స్, యాక్చువల్గా అది కాన్సెప్ట్. యాక్చువల్గా అదర్ RDBMSలో ఉంది కదా మనకు, ఈవెన్ PostgreSQL, Oracle, SQL సర్వర్లో ఉంది. మనకు MySQL 8.0 నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు మనకు. అది ఫ్రెండ్స్, మనం ఏమైందంటే ఎందుకు లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా ప్రాక్టికల్ సెషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కొన్ని రోల్స్ క్రియేట్ చేసి కొన్ని యూజర్స్ క్రియేట్ చేసి వాటికి అసైన్ చేద్దాం. ఓకే, రోల్స్కి నేను చేస్తే డైరెక్ట్గా MySQLలోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ మన రోల్ని ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ రోల్, రోల్ నేమ్. నేను ఏం చేస్తున్నా అంటే 2 రోల్స్ క్రియేట్ చేస్తున్నా. EMP రోల్, దెన్ డిపార్ట్మెంట్ రోల్. క్రియేట్ రోల్, రోల్ నేమ్. జస్ట్ ఎగ్జాంపుల్గా 2 రోల్స్ క్రియేట్ చేస్తున్నా. ఈ రోల్స్కి సమ్ ప్రివిలేజెస్ అసైన్ చేద్దాం. ఇక మనకి EMPDB, డిపార్ట్మెంట్ DB 2 డేటాబేసెస్ ఉన్నాయి కదా. మనం ఏం చేద్దామంటే EMP రోల్కి EMPDB క్రెడెన్షియల్స్, డిపార్ట్మెంట్ రోల్కి డిపార్ట్మెంట్ DB క్రెడెన్షియల్స్ ఇచ్చేసి టెస్ట్ చేద్దాం. సో గ్రాంట్ ఆల్ అని EMPDB.start EMP రోల్ ఇద్దాం. సో ఫుల్ ప్రివిలేజ్ ఇచ్చేద్దాం డేటాబేస్ లెవెల్. సో దట్ EMP రోల్ క్యాన్ యాక్సెస్ ఆల్ టేబుల్స్ ఇన్ దట్ EMPDB. అలాగే గ్రాంట్ ఆల్ అని డిపార్ట్మెంట్ DB.start డిపార్ట్మెంట్ రోల్ అలా ఇద్దాం ఫ్రెండ్స్. ప్రివిలేజ్ చెక్ చేయాలంటే ఎలా తెలుసు కదండి. సో గ్రాంట్స్ ఫర్ యూజర్ నేమ్, సో గ్రాంట్స్ ఫర్ డిపార్ట్మెంట్ రోల్. చూడండి ఫ్రెండ్స్, EMP రోల్కి ఏమో EMPDB పైన ఉంది, డిపార్ట్మెంట్ రోల్కి ఏమో డిపార్ట్మెంట్ DB పైన అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. దే క్యాన్ సెలెక్ట్ ద డేటా, దే క్యాన్ డూ ట్రాన్సాక్షన్, ఈవెన్ డ్రాప్, రీనేమ్, ఆల్టర్, ఎవ్రీథింగ్ దే క్యాన్ డూ. మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొన్ని యూజర్స్ని క్రియేట్ చేసేసి రోల్కి అసైన్ చేద్దాం. క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ అట్ హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ క్యాన్ బి లోకల్ హోస్ట్, గ్లోబల్ హోస్ట్ ఆర్ పర్టికులర్ IP, వైల్డ్ కార్డ్ యూజర్, ఏవైనా కావచ్చు. ఇక్కడ నేను ఏం చేశానంటే లోకల్ యూజర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. యూజర్ నేమ్ కర్ణ తీసుకున్నాను. అలాగే ఇంకా ఒక 2 యూజర్స్ క్రియేట్ చేసేసి ఆ రోల్స్కి అసైన్ చేయొచ్చు. యూజర్స్కి ఇండిపెండెంట్ ప్రివిలేజెస్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కర్ణ యూజర్ ఉంది, ఇక్కడ తారక్ యూజర్ క్రియేట్ చేస్తున్నాం కదా, వీటికి ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉండొచ్చు. మళ్ళీ దే క్యాన్ బీ పార్ట్ ఆఫ్ సమ్ రోల్స్ అనమాట. ఈవెన్ ఇట్ క్యాన్ బి 1 రోల్ ఆర్ మల్టిపుల్ రోల్స్, నో రెస్ట్రిక్షన్ మనకు. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో రోల్కి ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉండొచ్చు, మళ్ళీ ఈ యూజర్స్కి ఉండొచ్చు. యూజర్స్ని తీసుకుపోయి రోల్స్కి అసైన్ చేయొచ్చు. ఈవెన్ యూజర్స్ని మల్టిపుల్ రోల్స్ కూడా అసైన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక 3 యూజర్స్ క్రియేట్ చేసేసి రోల్స్కి అసైన్ చేద్దాం. వీటికి ప్రివిలేజ్ బై డిఫాల్ట్ ఏముంటాయి మనకి? గ్రాంట్ యూసేజ్ ప్రివిలేజ్ ఉంటుంది. యూసేజ్ అంటే ఏం లేదు, జస్ట్ దే క్యాన్ కనెక్ట్ బట్ దే క్యాన్ డూ ఎనీథింగ్ అనమాట. చూద్దాం. సో గ్రాంట్స్ ఫర్ కర్ణ యూజర్, గ్రాంట్ యూజర్ ఆన్ స్టార్. ఈవెన్ తారక్ అండ్ శివ, ఆల్ యూజర్స్ హ్యావింగ్ గ్రాంట్ యూసేజ్ ఆన్ స్టార్ మీన్స్ దే క్యాన్ యాక్సెస్ టు ద డేటాబేస్, మీన్స్ దే క్యాన్ లాగ్ ఇన్ బట్ దే కాన్ డూ ఎనీథింగ్. దే క్యాన్ సీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ స్కీమా ఉంది కదా, మెటాడేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మాత్రం చూడొచ్చు. ఇంకా మిగతా డేటాబేసెస్ ఉన్నాయి కదా, EMPDB, డిపార్ట్మెంట్ DB, సాలరీ DB, సిస్ స్కీమా, పర్ఫార్మెన్స్ స్కీమా, MySQL, ఇవన్నీ ఎవరు చూడలేరు అనమాట.
ఈవెన్ మన ఓల్డర్ వర్షన్లో అయితే టెస్ట్ డేటాబేస్ ఉండేది, అదైతే ఎవరైనా చూడొచ్చు. బట్ ఇప్పుడు MySQL 7 నుంచి 5.7 నుంచి అది రిమూవ్ చేశారు. ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ యూజర్, మన ఏ యూజర్తో లాగిన్ అయినాం, కర్ణా యూజర్తో లాగిన్ అయ్యాం లోకల్లీ. సో డేటాబేసెస్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ స్కీమా మాత్రమే చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఓల్డర్ వర్షన్లో అయితే టెస్ట్ డేటాబేస్ చూడొచ్చు. ఇప్పుడు మనం టెస్ట్ డేటాబేస్ని అయితే రిమూవ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. బట్ యాక్చువల్గా మనకు ఉండేది 7 డేటాబేసెస్ ఇంక్లూడింగ్ సిస్టమ్ డేటాబేసెస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యూజర్స్ తీసుకుపోయి రోల్స్కి అసైన్ చేద్దాం. గ్రాంట్ రోల్ యాప్ రోల్ టు ఫస్ట్ ఒక యూజర్కి అసైన్ చేద్దాం, జస్ట్ టెస్టింగ్ పర్పస్. కర్నాట్ లోకల్ హోస్ట్ ఇద్దాం. కమాండ్ సక్సెస్ఫుల్లీ షుడ్ ఎగ్జిక్యూట్. సారీ, యాప్ రోల్ లేదు కదా, మనం ఇచ్చింది ఏంటి, EMPDB డిపార్ట్మెంట్ 2 రోల్స్ కదా, EMP రోల్. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. అలాగే మీరు మల్టిపుల్ యూజర్స్ అట్ టైం అసైన్ చేయాలన్నా చేసుకోవచ్చు. తారకట్ లోకల్ హోస్ట్ శివాట్ లోకల్ హోస్ట్ అట్లా మల్టిపుల్ యూజర్స్ని అట్ టైం ఒక రోల్కి అసైన్ చేయొచ్చు, నో రెస్ట్రిక్షన్. అలానే మనం ఏం చేద్దామంటే డిపార్ట్మెంట్ రోల్కి ఇన్స్టెడ్ ఆఫ్ అసైనింగ్ 1 by 1 3 యూజర్స్ అట్ టైం అసైన్ చేసేద్దాం. కర్నాట్ లోకల్ హోస్ట్, తారకట్ లోకల్ హోస్ట్ శివాట్ లోకల్ హోస్ట్, టోటల్ 3 యూజర్స్ని డిపార్ట్మెంట్ రోల్ కూడా అసైన్ చేసేసాం. ఇప్పుడు కావాలంటే సో గ్రాంట్స్ ఫర్ శివ, సో గ్రాంట్స్ ఫర్ తారక్, సో గ్రాంట్స్ ఫర్ కర్ణా చూద్దాం ఏమేమి ప్రివిలేజ్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాండ్ డిపార్ట్మెంట్ రోల్ డాట్ EMP రోల్ టు శివ అని ఉంది. అలా కూడా ఇవ్వచ్చు మీరు. అట్ ఏ టైం మల్టిపుల్ రోల్స్ టు మల్టిపుల్ యూజర్స్కి ఇవ్వచ్చు, సింగిల్ రోల్ టు మల్టిపుల్ యూజర్స్కి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కర్ణా యూజర్స్ కూడా సేమ్ ప్రివిలేజెస్, ఈవెన్ తారక్ యూజర్స్ కూడా సేమ్ ప్రివిలేజెస్. అది ఫ్రెండ్స్. సో మనం ఏం చేసామంటే రోల్స్ క్రియేట్ చేసేసి రోల్స్కి ప్రివిలేజెస్ ఇచ్చి యూజర్స్ని రోల్స్కి యాడ్ చేసేసాం. 2 రోల్స్కి యాడ్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు బై డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ స్కీమా చూస్తున్నాడు కదా, సెట్ రోల్ EMP రోల్కి అసైన్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం EMP రోల్కి ఏ ప్రివిలేజెస్ ఉన్నాయి, EMPDB పైన ఉన్నాయి కాబట్టి హీ క్యాన్ సీ EMPDB అండ్ హీ క్యాన్ డు ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏవైనా చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కాన్స్టార్ ఫ్రమ్ EMPలో ఏదైనా టేబుల్ని సెలెక్ట్ చేసుకుందాం. క్యాన్ ఏబుల్ టు సీ రోజ్ చూడొచ్చు. ఈవెన్ హీ క్యాన్ సీ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఫ్రమ్ EMPDB. అది ఫ్రెండ్స్. బట్ డిపార్ట్మెంట్ DB చూడాలనుకుంటే ఏం చేయాలా, సెట్ రోల్ టు చూడండి ఇప్పుడు బై డిఫాల్ట్గా చూడలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే సెట్ రోల్ టు డెప్ రోల్ ఇవ్వాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ రోల్కి డిపార్ట్మెంట్ DB పైన ప్రివిలేజెస్ ఉన్నాయి, EMP రోల్కి EMPDB పైన ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. సో డేటాబేస్ అంటే డిపార్ట్మెంట్ DB ఈజ్ ఏబుల్ టు సీ అనమాట. నౌ హీ క్యాన్ ఏబుల్ టు సీ సో టేబుల్స్ ఫ్రమ్ ఈవెన్ సెలెక్ట్ కాన్స్టార్ ఆర్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏమైనా చేయొచ్చు డిపార్ట్మెంట్ DB పైన. ఎగ్జాంపుల్గా నేను సెలెక్ట్ కొద్ది తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. అది నాకు EMP రోల్ వద్దు, డిపార్ట్మెంట్ రోల్ వద్దు, నా ప్రివిలేజ్ నేను యూజ్ చేసుకోవాలనుకుంటే సెట్ రోల్ నన్ను, అంతే సింపుల్. ఇప్పుడు EMPDB చూడలేడు, డిపార్ట్మెంట్ DB చూడలేడు, ఇన్ఫర్మేషన్ స్కీమా మాత్రమే చూడగలడు. మీకు డౌట్ రావచ్చు, నేను అట్ ఏ టైం EMPDB చూడాలా, డిపార్ట్మెంట్ DB చూడాలనుకుంటే ఏం చేయొచ్చు అని డౌట్ రావచ్చు. సింపుల్ ఫ్రెండ్స్, గెట్ చేయండి. ఒక రోల్కి అయితే ఒక డేటాబేస్ కదా, 2 రోల్ని ఒకటిసారి అసైన్ చేద్దాం అంతే. చూడండి సెట్ రోల్, డిపార్ట్మెంట్ రోల్ EMP రోల్. నౌ హీ క్యాన్ ఏబుల్ టు సీ డిపార్ట్మెంట్ DB యాజ్ వెల్ యాజ్ EMPDB రెండు చూడొస్తున్నారు చూడండి. అది ఫ్రెండ్స్ సింపుల్. సెట్ రోల్ టు మల్టిపుల్ రోల్స్. మళ్ళీ సెట్ రోల్ నన్ను అంటే మళ్ళీ ప్రివిలేజెస్ అన్ని లేకుండా ఇండివిజువల్ ప్రివిలేజెస్ హీ క్యాన్ ఏబుల్ టు యూస్. చూడండి ఫ్రెండ్స్, సెట్ రోల్ టు నన్ను అంటే నాకు ఈజ్ ఏబుల్ టు వచ్చి ఓన్లీ ఇన్ఫర్మేషన్ స్కీమ్. అది ఫ్రెండ్స్. సెట్ రోల్ టు సింగిల్ రోల్ ఇవ్వచ్చు, సెట్ రోల్ టు మల్టిపుల్ రోల్ ఇవ్వచ్చు, సెట్ రోల్ నన్ను ఇవ్వచ్చు. అది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒకవేళ రోల్ని రివోక్ చేయాలనుకోండి, ఐ మీన్ ఫ్రమ్ దట్ యూజర్స్, సింపుల్గా ఏం చేయవచ్చు, గ్రాంట్ని రీప్లేస్ విత్ రివోక్ టు విత్ ఫ్రమ్, అంతే ఫ్రెండ్స్. సింటాక్స్ ఏమి ఉండాలి, గ్రాంట్ బదులు రివోక్ ఇవ్వండి, టు విత్ ఫ్రమ్ అనమాట, అంతే. జస్ట్ రివోక్ డెప్ రోల్ ఫ్రమ్ వాట్ ఆర్ ద యూజర్స్, ఇట్ విల్ బి ఇన్ ద సేమ్ వే యూ క్యాన్ రివోక్ ఫ్రమ్ EMP రోల్ యాజ్ వెల్. అదే ఫ్రెండ్స్. మీరు ఒకవేళ యూజర్ డ్రాప్ చేయాలంటే తెలుసు కదా, డ్రాప్ యూజర్ నేమ్, రోల్ కూడా అంతే, డ్రాప్ రోల్ నేమ్. అది ఓకే. ఇన్ కేస్ డ్రాప్ చేయాలనుకుంటే
అదే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి సెట్ రోల్ టు డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎర్రర్ వస్తుంది, ఈఎంపీ అని ఇచ్చిన బికాస్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ రోల్ నౌ బికాస్ వీ హ్యావ్ రివోక్డ్ దెమ్ ఫ్రమ్ రోల్స్. అదే ఫ్రెండ్స్. ఓకే, మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. గ్రాంట్ ఎలా ఇవ్వాలంటే గ్రాంట్ రోల్ టు సమ్ యూజర్స్, రివోక్ రోల్స్ ఫ్రమ్ సమ్ యూజర్స్. ఇక్కడ ఏం లేదు, గ్రాంట్ బదులు రివోక్ ఇవ్వాలి, టూ బదులు ఫ్రమ్ ఇవ్వాలి. రివోక్ చేయాలనుకుంటే గ్రాంట్ ఇవ్వాలంటే గ్రాంట్ రోల్ మల్టిపుల్ రోల్స్ టు మల్టిపుల్ యూజర్స్ ఇవ్వచ్చు. అది ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా. రోల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రోల్కి సమ్ ప్రివిలేజ్ ఇచ్చి సమ్ యూజర్స్ అసైన్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ యూజర్స్ చేంజింగ్ ఆర్ అపెండింగ్ ఆర్ అప్డేటింగ్ సమ్ ప్రివిలేజెస్, డైరెక్ట్గా మనం రోల్ పైన అప్లై చేసేస్తే అన్ని యూజర్స్కి అప్లికబుల్ అవుతుంది. అంతే, వెరీ ఈజీ ఫ్రెండ్స్. అది సో ఇది లేటెస్ట్ ఫీచర్ ఫ్రెండ్స్, మనకు MySQL 8.0 ఉంది. మీకు వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, నేను లేటెస్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.